చెప్పండి బ్రదర్. ఇవాళ గ్రూప్ 1 కండక్ట్ చేసిన సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసినామని ప్రభుత్వం చెప్తా ఉంది. సో అవకతవకలు జరిగినాయని మీరు చెప్తా ఉన్నారు. ఇంగ్లీష్ మీడియం నుంచి తెలుగు మీడియం ట్రాన్సాక్షన్ క్వశ్చన్ పేపర్ అనేది తప్పులు పడ్డాయి. గ్రాంధిక భాషలో తయారు చేసి తెలుగు మీడియం విద్యార్థులకు అన్యాయం చేస్తున్నారు. టీఎస్పీఎస్సీని టీజీఎస్పీగా తయారు చేశారు. సీఎం రేవంత్ రెడ్డి గారు గ్రూప్ 2 గ్రూప్ 3 పోస్టులు పెంచుతా అని గద్దెనెక్కారు. గ్రూప్ 2 గ్రూప్ 3 పోస్టులు పెంచలేదు. ఉన్న పోస్టులు గత ప్రభుత్వంలో వేసినటువంటి 700 చిల్లర పోస్టులకి మీరు ఎగ్జామ్ కండక్ట్ చేస్తా అంటున్నారు. మీరు ఏ విధంగా కండక్ట్ చేస్తారు? పోస్టులు పెంచారా? మా నిరుద్యోగుల తరపున మీకు డిమాండ్ చేస్తున్నాం. గ్రూప్ 2 గ్రూప్ 3 పోస్టులు పెంచాలి. పెంచిన తర్వాతనే మీరు ఎగ్జామ్ కండక్ట్ చేయాలి. మా నిరుద్యోగుల తరపున మీకు డిమాండ్ చేస్తున్నాం. లేని పక్షంలో లక్షల మంది నిరుద్యోగుల తరపున టీఎస్పీఎస్సీని ముట్టడిస్తాం, అసెంబ్లీని ముట్టడిస్తాం. రైట్ కాదు బ్రదర్, ఇవాళ పోస్టులు పెంచాలని మీరు అంటా ఉన్నారు. ఆల్రెడీ షెడ్యూల్ కూడా డేట్ కూడా ఖరారు చేస్తున్నామని ప్రభుత్వం చెప్తుంది. పెంచే దిశగా నడుస్తుందని మీకు నమ్మకం ఉందా? పెంచే దిశగా నడవాలి కూడా నడవాలి. గవర్నమెంట్ అనేది, ప్రభుత్వం అనేది ప్రజలకు సంబంధించిన పరిపాలన చేయాల్సిన ప్రభుత్వాలే ఉండాలి కదా రాష్ట్రాలలో. ప్రజాపాలన అంటున్నావు నువ్వు. ప్రజాపాలన ఎట్లయితుంది? నీది నియంత పాలన అవుతుంది. విద్యార్థుల యొక్క సమస్యల్ని పట్టించుకుంటున్నాను, విద్యార్థుల యొక్క విన్నపాలని తీసుకుంటున్నాను. పోస్టులు పెంచినవా? పోస్టులు పెంచకుండా నువ్వు ఎగ్జామ్ ఎట్లా కండక్ట్ చేస్తారు? నిరుద్యోగుల ప్రభుత్వం అని చెప్తారు. ఏం నిరుద్యోగుల ప్రభుత్వం కానే కాదు. నిరుద్యోగులు ఈరోజు వచ్చి మీడియా ముందు మాట్లాడుతురంటే ప్రభుత్వం మీద వ్యతిరేకత ఉండడం వల్లనే మాట్లాడుతున్నారు. విద్యార్థుల యొక్క సమస్యల్ని మీరు పట్టించుకోవట్లేదు. విద్యార్థులకి 2 లక్షల ఉద్యోగాలు ఫిల్ చేస్తున్నారు. క్యాలెండర్ లేదు, ఉద్యోగాలు లేవు. గత ప్రభుత్వంలో వేసినటువంటి 30,000 ఉద్యోగాలని నేను ఫిల్ చేసిన నువ్వు చెప్పుకుంటున్నావు. సీఎం రేవంత్ రెడ్డి గారు, ఉద్యోగాలు ఫిల్ చేయకపోతే ప్రభుత్వాలు కూలిపోతాయి. మీరు గ్రూప్ 2 గ్రూప్ 3 పోస్టులు పెంచి తర్వాతనే ఎగ్జామ్ కండక్ట్ చేయాలని విద్యార్థుల తరపున డిమాండ్ చేస్తున్నాం. లేని పక్షంలో టీఎస్పీఎస్సీని ముట్టడిస్తాం, అసెంబ్లీని ముట్టడిస్తాం, ఎమ్మెల్యేలని ఎంపీ మినిస్టర్లని అందరినీ కూడా వినతి పత్రాలు ఇస్తాం, ఎక్కడికక్కడ ముట్టడిస్తాం. ఎగ్జామ్లు వచ్చేసి తెలంగాణ అంశాల గురించి కొంచెం టాపిక్స్ అయితే తక్కువ కవర్ చేశారు. అదేవిధంగా మా జైతల్ డిస్ట్రిక్ట్ మా ఫ్రెండ్ అతను లాస్ట్ టైము 90 స్కోర్ చేసిండు. ఈరోజు ఏమైందంటే 30 మినిట్స్ ముందే 5 మినిట్స్ టైం అని చెప్పేసి వాళ్ళు చెప్పేసరికి అందరు బబ్బులు చేసేసారు. వాళ్ళు యాజమాన్యాన్ని అడిగితే లీగల్గా ప్రొసీజర్ అవ్వడని చెప్పేసారు వాళ్ళకు. ఇప్పుడు వాళ్ళ పరిస్థితి ఏంది? వాళ్ళు ఎట్లా క్వాలిఫై కావాలి? 30 మినిట్స్ ముందే 5 మినిట్స్ టైం అని చెప్పి చెప్పడం వల్ల వీళ్ళందరూ బబ్బులు ఫిల్అప్ చేసేసారు. ఆ రూమ్ మొత్తం 23 రూమ్ నెంబరు జైతల్ డిస్ట్రిక్ట్. మా ఫ్రెండ్ పేరు రామకృష్ణ. ఆయన లాస్ట్ టైం ప్రీవియస్ 1, 2 ఫస్ట్ సెకండ్ టైమ్స్ కనెక్ట్ చేసారు గ్రూప్ 1. అప్పుడు 90 స్కోర్ వచ్చింది ఆయనకు. ఆయన సీరియస్ యాస్పిరెంట్ ఆయన. ఇప్పుడు ఆయనకి ఏ విధంగా న్యాయం చేస్తారు అంటే హాఫ్ అన్ అవర్ ఉన్నాక 5 మినిట్స్ ఉందని చెప్పేసారు. వాళ్ళంతా బబ్బులు చేసేసారు. అంటే రూమ్ మొత్తమా లేకపోతే సెంటర్ మొత్తం? రూమ్ మొత్తం. ఇది పరిస్థితి. దీనికి ఏ విధంగా మీరు చర్యలు తీసుకుంటారు? వాళ్ళకి మళ్ళీ ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు. వాళ్ళకి ఏమన్నా మళ్ళీ ఎంతమంది ఉంటారు రూమ్లో కనీసం 20 మెంబర్స్ ఉంటారు. 20 మెంబర్స్ ఈజీగా ఉంటారు. ఏమంటారు ఇన్విజిలేటర్ తర్వాత అడిగితే ఏమంటున్నారు? మాకు సంబంధం లేదండి, మీరు లీగల్గా ప్రొసీడ్ అని అంటారు. లీగల్గా ప్రొసీడ్ అవుతే కోర్టుకు వెళ్తే అయ్యే పనేనా? ఇవాళ వాళ్ళ పరిస్థితి ఏంది? వాళ్ళు కూడా ఒకటి ఇది చూపించారు. చెప్పండి నాకు పర్లేదు. ఇది క్లారిటీ చెప్తున్నా మీకు ఆ విషయం దాని గురించి. ఇది మా ఒపీనియన్. అయితే దాదాపు అర్ధగంట ముందు ఉన్న టైంని 5 నిమిషాలు ఉందని చెప్పారు. అంటే అధికార లోపమేనా ఇక్కడ? అక్కడ ఇప్పుడు వాళ్ళకి క్లాక్స్ పెడితే ఏమవుతుందండి అక్కడ సెంటర్లో? ఇప్పుడు క్లాక్స్ చూసి ఏమన్నా నకలు కొడతారా? అదే నకలు కొట్టి ఎగ్జామ్ అదేమన్నా? క్లాక్స్ తప్పకుండా పెట్టాలి నేను చెప్తున్నాం. ఈ సందర్భంగా పెట్టడం పోవడం టైం తక్కువ ఉందని చెప్పడం, దీనికి ఎవరు న్యాయం చేస్తారు? ఇది మనకు కావాల్సిన విషయం.